Hello, hi aspirants. Welcome to Unit 1, The Living World. It's a continuation. We know that zoology is nothing but animal science. It starts from the phylum Porifera to class Mammalia. In zoology, we can see many branches. The first branch is nothing but taxonomy. It is concerned with identification, nomenclature, classification of organisms. అంటే ఇందులో మనం ఒక ఆర్గానిజం కొత్తగా ఐడెంటిఫై చేసినప్పుడు దానికి నామెన్క్లేచర్ ఇస్తాం అండ్ ఆల్సో క్లాసిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మార్ఫాలజీ, ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫార్మ్, సైజ్, షేప్, కలర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ వేరియస్ ఆర్గానిజమ్స్. అంటే మనకి కనిపించే ఒక స్ట్రక్చర్, ఆ ఫార్మ్ ఎలా ఉంది, ఆ కలర్ ఎలా ఉంది, ఆ షేప్ ఎలా ఉందో మనం ఇందులో చూస్తాం అనమాట. అందులోనే మనకి అనాటమీ ఉంటుంది అండ్ ఆల్సో హిస్టాలజీ ఉంటుంది. వేరాజ్ అనాటమీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ అన్ ఆర్గానిజం. మన బాడీ లోపల ఉండే డిఫరెంట్ ఆర్గాన్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయో దాన్ని మనం అనాటమీలో చూస్తాం. కమింగ్ టు హిస్టాలజీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ టిష్యూస్. దట్ ఈస్ నథింగ్ బట్ మైక్రో అనాటమీ అని కూడా పిలవచ్చు. అంటే టిష్యూస్ గురించి చాలా బ్రీఫ్గా క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి హిస్టాలజీ అంటాము. కమింగ్ టు సైటాలజీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ అండ్ సెల్ ఆర్గానల్స్. అంటే సెల్ గురించి అండ్ ఆల్సో సెల్ లోపల ఉండే డిఫరెంట్ ఆర్గానల్స్ గురించి మనం సైటాలజీలో నేర్చుకోవడం జరుగుతుంది. కమింగ్ టు ఫిజియాలజీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ బాడీ ఫంక్షన్స్. మన లోపల అన్ని బాడీ ఫంక్షన్స్ అన్ని కూడా మనం ఫిజియాలజీలో చూస్తాం, లైక్ డైజెషన్, సర్క్యులేషన్, అవన్నీ కూడా. కమింగ్ టు ఎంబ్రియాలజీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఈవెంట్స్ దట్ లీడ్స్ టు అన్ ఎంబ్రియో స్టార్టింగ్ ఫ్రమ్ ఫెర్టిలైజేషన్. ఎప్పుడైతే మనకి గ్యామెట్స్ రిలీజ్ అవుతాయో అక్కడ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, జైగోట్ ఫార్మేషన్, తర్వాత అక్కడ నుంచి ఎంబ్రియోగా ఎలా ఫామ్ అవుతుంది అవన్నీ కూడా ఎంబ్రియాలజీలో చూస్తాము. కమింగ్ టు ఎవల్యూషన్, పరిణామం అంటాం దీన్ని. ఎప్పుడైతే మనకి చేంజెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి, లైక్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి టైంతో పాటు, దాన్ని ఎవల్యూషన్ అంటాం. Coming to paleontology, it is a study of fossilized remains of organisms of the past geological ages. చాలా ఇయర్స్ బ్యాక్, చాలా డికేట్స్ కానీ తీసుకున్నట్టయితే మనకి అక్కడ ఫాసిలైజ్డ్ రిమైన్స్, భూమి లోపల నిక్షేపాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం పెలియాంటాలజీలో చూస్తాం. కమింగ్ టు ఎకాలజీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజం విత్ దేర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక ఆర్గానిజంకి దాని చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ తోటి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో దాన్ని ఎకాలజీలో చూస్తాము. నెక్స్ట్ కమింగ్ టు జెనెటిక్స్, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్. జెనెటిక్స్ అంటే జీన్స్ అనేటివి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్, దాన్ని మనం జెనెటిక్స్లో చూస్తాం. కమింగ్ టు ఇథాలజీ, దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్. డిఫరెంట్ యానిమల్స్కి డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది, దాన్ని మనం ఇథాలజీలో నేర్చుకోవడం జరుగుతుంది. దెన్ నీడ్ ఫర్ క్లాసిఫికేషన్, ఎందుకు మనం ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయాలి? బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టడీ ఆల్ ఆర్గానిజమ్స్, సో క్లాసిఫికేషన్ ఈజ్ నెసెసరీ టు మేక్ దిస్ పాసిబుల్ టు సమ్ ఎక్స్టెంట్. కొంతవరకైనా మనకి కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవడానికి ఆర్గానిజమ్స్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఇంటూ కేటగిరీస్. హియర్ దట్ కేటగిరీస్ ఆర్ నథింగ్ బట్ ట్యాగ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా నోట్స్ డీల్ చేద్దాము. థ్యాంక్ యూ.